ఇది మంచి ప్రభుత్వం. సుమారు 21 నెలలు కానుంది అయింది ఈ ప్రభుత్వం వచ్చి. గత ప్రభుత్వంలో మనం అభివృద్ధి ఎక్కడా చూడలే, సంక్షేమాన్ని చూసాం. సంక్షేమం కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే సంక్షేమం చేసుకుంటూ, అలాగే ఎక్కడ చూసినా గుంతలమయం, రాష్ట్రం అంతా గుంతలమయం. అలాగే పెట్టుబడులు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి పెట్టుబడులు రావడం మాట నుంచి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, ఇటు పెట్టుబడులు వెల్లువలా వస్తా ఉన్నాయి. సుమారు ఈ 21 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు పెన్షన్లు బాబుతాయి ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది. అలాగే అభివృద్ధి ప్రతి చోట కూడా పరుగులు పెడతా ఉంది. ముఖ్యంగా పెనుమలూరుని తీసుకుంటే సుమారు ఈ 21 నెలల్లో 250 కోట్లు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. అంటే 766 అభివృద్ధి పనులకి 250 కోట్లు ఈ పెనమలూరులో మన బోడే ప్రసాద్ గారు పట్టుబదల విక్రమార్కుల్లాగా 766 అభివృద్ధి పనులు తీసుకుని వచ్చారు. అంటే సగటున రోజుకొక పని అభివృద్ధి పని దాటి తీసుకుని వచ్చారు. ఈ 700 రోజుల్లో 766 అభివృద్ధి పనులు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ రోజున 105 కోట్లు 3 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి, సేఫ్ సైడ్ లో ఉంటారు అందరూ కూడా. అలాగే ముఖ్యంగా విజయవాడ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కట్టుబడి ఉన్నారు. గ్రేటర్ విజయవాడ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన, వరద నివారణలకు చర్యలతో ఈ విశ్వనగరంగా విజయవాడ వెలుగొందపోతా ఉంది. అలాగే 7 గ్రామాలు విజయవాడ నగరంలో కలుపుతూ గ్రేటర్ విజయవాడ ఏర్పాటు దిశగా ప్రయాణం ముందుకు సాగుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే పెనమలూరు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాలు అనాధికారికంగా ఈ విజయవాడ నగరంలో కలిసిపోయాయి. అందులో భాగంగానే ఈ రోజు ఈ విజయవాడ నగరంలో ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో 250 కోట్లతో అభివృద్ధులు చేపట్టడం. ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ అయితే నగరం రూపురేఖలు మారతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పరిష్కారం దొరుకుతాయని తెలియజేసుకుంటూ